విద్యా ప్రేరణ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందరికి వచ్చాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఫాలో అవుతారని నేను మనసారా కోరుకుంటూ ఈ విషయంలోకి వెళ్దాం. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నటువంటి శీర్షికతో నేను ఈ విషయాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. 14 సంవత్సరాల తర్వాత కౌసుడిని వధించి తన కన్న తల్లిదండ్రులను విడిపించిన కన్నయ్యతో కృష్ణయ్య కన్న తల్లి దేవకీ మాత, ఏవయ్యా నన్ను చేరుకోవడానికి నీకు ఇంతకాలం పట్టింది ఏంటి కన్నయ్య అని అంటే కన్నయ్య ఈ విధంగా చెప్తున్నాడు. ప్రసన్న వదనుడై అయినటువంటి కన్నయ్య ఈ విధంగా తన తల్లికి సెలవిచ్చాడట. అమ్మా, నువ్వు గత జన్మలో కైకేయిగా మాత కౌశల్య నుంచి శ్రీరాముడు అయినటువంటి నన్ను 14 సంవత్సరాలు విడదీశావు. మరి అప్పటి కౌశల్య మాత అనుభవించినటువంటి వేదన, దుఃఖం నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఈ జన్మలో అనుభవించావు అని అన్నాడట. కర్మలకు పరమాత్ముడు తల్లి కూడా అతీతం కాదు. ఎవరు చేసిన కర్మలకు వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. అదే కృష్ణతత్వం అని బోధించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ విషయాన్ని మీరు చదివి చూస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని మళ్ళీ ఒకసారి మనసారా కోరుకుంటూ అందరికీ శుభోదయం. ధన్యవాదాలు.